ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పనిసరిగా అవకాశం ఉన్నట్లయితే దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు లేకపోతే దత్తాత్రేయుడికి సంబంధించిన మందిరాలు దర్శించడం, వీటికి కూడా అంటే ఒకవేళ అవకాశం ఉంటే మీరే చేసుకోవడం, దత్తాత్రేయుడి శ్లోకాలు కానీ అష్టోత్తరాలు కానీ లేకపోతే ఏదైనా దత్తుడికి సంబంధించిన పూజ చేయడం చేసుకోవచ్చు. అవకాశం లేని వాళ్ళు ఏం చేస్తారంటే శ్రీదత్త శరణమమ అనే శ్లోకాన్ని పఠించడం, అది వీలైనంత ఎక్కువ సార్లు, ఇంత అని చెప్పి కాకపోయినా పొద్దున 5 to 6, సాయంత్రం 6 to 7 కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో వీలైనంత ఎక్కువ సార్లు కనుక చేసుకున్నట్లయితే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. కనుక ఆ శ్లోకాన్ని పఠించడం అనేది, లేకపోతే దాంతోపాటుగా ఆ మందిరాలు వెళ్ళగలిగితే వెళ్ళడం అనేది చేయడం బట్టి, వీటికి కూడా అవకాశం లేదు అనుకున్నప్పుడు కనీసం మీ ఇష్టదేవత ఆరాధన చేయడం బట్టి, ఆధ్యాత్మిక చింతన పెరగడం బట్టి, భగవంతుడి యొక్క గైడెన్స్ సంకల్ప బలాలు పెరగడానికి, ఎదురవుతున్న సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఈ కార్యక్రమాలు చేయడం అనేది చాలా వరకు మీకు గోచారీ ఎదురుతున్న ఇబ్బందులను అధిగమించడానికి ఉపయోగపడుతుందని మనం ఇక్కడ భావించవచ్చు.